కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవము శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండగగా జరపడానికి నిర్ణయం తీసుకున్నందుకు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఎన్నడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో నభూతో నభవిష్యత్తుగా జరగడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. చాలా చాలా ఆనందపడుతున్నాను. కారణం ఏమంటే శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు ఈ మానవాళికి చేసిన సేవలు అసాధారణమైనవి, అద్భుతమైనవి, అమోఘమైనవి, అనన్య సామాన్యమైనవి. ఆ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని 1621 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసి 30 లక్షల మంది ప్రజలకు దాహార్తి తీర్చినాడంటే ప్రపంచంలో ఏ ఒక్కరికి, ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని పని చేసిన మహనీయుడు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు. ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని మంచి ఆలోచన చేత అనేక రకమైన హాస్పిటల్ స్థాపించి వాటిలో మరీ ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపూర్, వైట్ఫీల్డ్ హాస్పిటల్ బెంగళూరులో అనేక విభాగాలు స్థాపించి దాదాపు 25 లక్షల ఆపరేషన్స్ ఒక 20 సంవత్సరాల వ్యవధిలో చేయడం చాలా గొప్ప కార్యం. లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన మహానుభావుడు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు. అంతేకాకుండా చదువుకుంటేనే జీవితాలు బాగుపడతాయి, పేదలకు ఉచితంగా చదువు చెప్పాలని ఆలోచన చేత 102 స్కూళ్ళు స్థాపించి, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు స్థాపించి ప్రతి సంవత్సరము 60,000 మంది పైచిలకు విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పి ఈ సమాజానికి ఎనలేని సేవ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 140 కంట్రీస్లో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 7.5 లక్షల మంది వాలంటీర్లు ఉండే ఏకైక వ్యవస్థ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు స్థాపించారు. ఆ మహానుభావునికి ఎంత చేసినా కూడా అది తక్కువే అవుతుంది. ఆయన పుట్టపర్తిలో నేను ప్రథమ శాసనసభ్యునిగా పనిచేసినందుకు అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. తర్వాత కంటిన్యూషన్గా 2009 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న సేవ చేసే అవకాశం, అదృష్టం నాకు కలిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ శత జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి కారణభూతులైన అందరికీ శతకోటి వందనాలు సమర్పిస్తుందా. మరీ ముఖ్యంగా ఈ దేశంలోని హైయెస్ట్ స్టాట్యూటరీ పోస్ట్ రాజ్యాంగంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం ద్రౌపది ముర్ము గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాధాకృష్ణన్ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోదీ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు, అదేవిధంగా అందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సోదరుడు మేమంతా కలిసి పనిచేసాం రేవంత్ రెడ్డి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు, అదేవిధంగా త్రిపుర గవర్నర్ గౌరవనీయులు ఇంద్రసేన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మరీ ముఖ్యంగా మా అందరి ప్రియతమ యువ నాయకులు విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అందరూ తమ ఇంటిలో ఏ విధంగా పెళ్లి జరిగితే, శుభకార్యం జరిగితే ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా, ఎంత బాధ్యతంగా పాల్గొంటారో ఆ విధంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది. ఇది సాధ్యమైన పని కాదు. ఇంతమంది విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4-5 డేస్లో
పుట్టపర్తికి రావడము, స్వామిని సేవించడము ఇది ఊహించరానంత గొప్ప కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సమయంలో 2 నెలలుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, మరీ ముఖ్యంగా కలెక్టర్ జిల్లా సత్య జిల్లా శ్రీ సత్యప్రసాద్ కానీ, అదేవిధంగా శ్యాంప్రసాద్ గారు కానీ, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు కానీ, ఎస్పీ సతీష్ కుమార్ గారు కానీ, ఇంకా డిపార్ట్మెంట్స్ అన్నీ మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్టీసీ, పంచాయతీరాజ్ అన్ని మొత్తం డిపార్ట్మెంట్లు అన్నీ, ఎలక్ట్రికల్ చాలా కష్టపడి ఫ్రమ్ చిన్న ఎంప్లాయీ నుంచి హయ్యెస్ట్ ఎంప్లాయీ వరకు తమ శక్తిని సామర్థ్యాన్ని అక్కడ ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని చాలా చాలా విజయవంతం చేసడానికి కారణభూతులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి ఆశయం, లక్ష్యం లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని ప్రపంచానికి ప్రబోధించాడు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని చెప్పాడు. ఇది ఈ సమాజానికి కావాల్సిన ఒక మంచి సుభాషితం. దీని అందరూ పాటించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ ఒక్కటే కోరుకుంటున్నా, భగవాన్ సత్యసాయిబాబా లాంటి దైవం మళ్ళా కొన్ని యుగాల వినా పుట్టరు. కాబట్టి ఆయన పుట్టిన ప్రదేశాన్ని, ఆయన అడయాడిన పవిత్రమైన ప్రాంతాన్ని ప్రపంచంలోనే స్పిరిచువల్ సెంటర్, గొప్ప స్పిరిచువల్ సెంటర్గా, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని నేను కానీ, మా అమ్మాయి కానీ, ఎమ్మెల్యే సుందరెడ్డి కానీ మనస వాచ కర్మేణ పుట్టపర్తి అభివృద్ధికి ఆహర్నిశలో కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఈ దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాము. ఆయన చాలా చాలా ఆనందపడ్డాడు. పుట్టపర్తి రూపురేఖలు మారాయి. ఆ రివర్ బెడ్లో ఆ పార్క్ కానీ, ఆ ఫుడ్ కోర్ట్ కానీ, అక్కడ కట్ల తీసేయడం కానీ, ఆ లేజర్ షో కానీ, ఆ బోట్ పాయింట్లు కానీ చాలా చాలా గొప్పగా చేశారమ్మా. ఇంకా మారుస్తాం దీన్ని. పుట్టపర్తిని ప్రముఖ ఆధ్యాత్మిక మారుస్తాం. బుక్కపట్నం, పుట్టపర్తి, బుక్కపట్నం చెరువును కలుపుకొని మొత్తం ఈ మూడుని కలిపి చాలా చక్కగా చేస్తాం. డిపిఆర్ తయారు చేయమని చెప్పి కలెక్టర్ గారికి, నాకు, అమ్మాయికి చెప్పారు. ఎవరిబడి చెప్పి అది అన్నిటికంటే ఏమంటే వచ్చిన వాళ్ళంతా, ఇది మీకు చెప్పాల, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎవరైనా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళంతా యంగెస్ట్ ఎమ్మెల్యే, చాలా నీ ఫ్యూచర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా పింకిని ఆస్వాదించారు. ప్రతి ఒక్కరు. కొంతమంది అయితే ఆ వీడియోలు చూసి అసెంబ్లీలో చాలా చక్కగా మాట్లాడమ్మా, బాగా అప్రిషియేట్ చేశారు. మంచి అడ్వాంటేజ్ పుట్టపర్తి ఎమ్మెల్యేగా ప్రెసిడెంట్ నుంచి ప్రతి ఒక్కరిని కలిసే అవకాశం ఫస్ట్ ఇది పుట్టపర్తి కదా అడ్వాంటేజ్ వచ్చింది. పుట్టపర్తిని ప్రముఖ స్పిరిచువల్ సెంటర్ అవన్నీ కలిపి ఆధ్యాత్మికంగా ఎట్లా ఉన్నారు. నితిన్ గడ్కరీ వచ్చారు సార్, సత్యసాయి జిల్లా రోడ్స్ అంతా బాగా చేస్తున్నారు అంటే అప్లై చేసుకోండి, అవకాశం చేస్తాను చెప్పాడు. ఒకటి ఈ పొద్దు రిలీజ్ చేయొద్దండి. మా ఊరు ఈ మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడారు శ్రీధర్ రెడ్డి, దానికి ఖండిస్తాను. దీంట్లో రేపే ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ చెప్పమంటారా? అయినా అంటే మా ఆశయం ఒకటే. ఇప్పుడు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది సార్, దాన్ని ఏదైనా చేయబోతున్నారా? పుట్టపర్తి నుంచి చిక్కబల్లాపూర్కి రైల్వే లైన్ ప్లాన్ చేస్తారా?
సరే, ఒకటి మాటలు కాదు, చేతల్లో చూపిస్తాము. ఆల్రెడీ చేసి చూపించాం చాలా మంచి కార్యక్రమాలు. రికార్డు కాకపోయినా కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, రైల్వే స్టేషన్ కాడ నుంచి హాస్పిటల్ మీదుగా, వై జంక్షన్ మీదుగా, తర్వాత పెట్రోల్ బంక్ మీదుగా, ఎయిర్పోర్ట్ మీదుగా అప్ టు గణేష్ సర్కిల్ వరకు బటర్ఫ్లై లైట్స్ వేసి మొత్తం అంతా వైరింగ్ ఎక్కాం, బల్బులు వేసాం. అదేవిధంగా వై జంక్షన్ నుంచి వెస్ట్ గేట్ మీదుగా టెంపుల్ వరకు కూడా లైట్లు వేసాం. యనమలపల్లి నుంచి రివర్కి ఈ సైడ్ ఆ సైడ్ రెండు సైడ్లు కూడా పోల్లు, కేబుల్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. మొత్తం 5 కోట్ల పైచిరకు ఆ పోల్స్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత రోడ్స్ వస్తే బైపాస్ రోడ్ ఒకటి కంప్లీట్ చేసాము, 2.5 crores. అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ నుంచి బీడుపల్లి సర్కిల్ మీదుగా హాస్పిటల్ వరకు అది 2.4 crores కంప్లీట్ చేసాము. వెస్ట్ గేట్ 1.40 crores కంప్లీట్ చేసాము. చిత్రావతి నది ఒడ్డున 1,20,00,000 అది కంప్లీట్ చేస్తున్నాము. ఎప్పుడు మార్కెట్లో రోడ్లో ఉండేది, ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. రివర్ కాపక్క మార్చాము. ఎనమపల్లి మార్కెట్ లోపల ఉండేది, అక్కడ వేరే స్థలాన్ని పూడ్చి అక్కడ మళ్ళీ ఇచ్చాము. తర్వాత జాయులక్కాస్ పార్కు వాళ్ళు ఫౌంటైను, చిల్డ్రన్ పార్కు, తర్వాత జిమ్ వాళ్ళు ఇచ్చారు 1.2 crores. దాంతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశాము. నేషనల్ హైవే వాళ్ళతో మొత్తం 2 kilometers క్లీన్ చేసి, చెట్లు నాటించి, జంగిల్ క్లీన్ చేసి, ఫుడ్ వాక్ చేసి, లైట్లు వేసి, అది కూడా బాగా నీట్గా 3 కోట్లతో తయారు చేసాం. ఆర్తిక్ ఘాట్ బాగా ఇంప్రూవ్ చేసాం. స్నానఘట్టాలు తయారు చేసాం. ఆ పక్కన బోట్ పాయింట్ పెట్టాం. అదేవిధంగా లేజర్ షోస్ రన్ చేస్తున్నారు. తెప్పోత్సవం జరిపాము. ఆ రివర్ సైడ్ బాగా క్లీన్ చేశాము. ఇది ఒక పర్యాటక ప్రాంతంగా సాయంత్రం పూట చాలామంది ఆశ్చర్యకరంగా 4-5 వేల మంది పైచిలకు ఆ రోడ్లో వచ్చి ఆనందపడతా ఉంటే నిజంగా మాకు ఆనందమైంది. అదే బస్ స్టేషన్ ఒకటి నా మిస్సెస్ పేరుతో ఏర్పాటు చేశాం. మున్ముందు కూడా పుట్టపర్తిలో ఒక అడుగు కూడా మట్టి లేకుండా సీసీ రోడ్లు వేస్తాం. వాటర్ ఫెసిలిటీస్ కంప్లీట్ ఇచ్చాం. బోర్లు, నీళ్ళన్నీ కంప్లీట్ చేసాం. విద్యుత్ దీపాలు అన్నీ కనెక్ట్ చేసాం. డ్రైనేజ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్కి అప్రోచ్ చేసాం. 150 కోట్లు అడిగాం. చూసాం, ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా 130 కోట్లతో ఆల్రెడీ తాగునీటి స్కీమ్ వస్తూ ఉంది. టెండర్ కూడా పిలుస్తున్నాం దగ్గరలో. నీటితో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. అన్ని ఇండ్లు, పెన్షన్స్, బియ్యం కార్డులు సెల్ఫ్ సఫిషియెంట్గా 1 సంవత్సరం లోపల అన్నీ పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. భగవాన్ సత్యసాయిబాబా గారి దయ ఉంది, తప్పకుండా కంప్లీట్ చేస్తాం.